హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సమ్మర్ వచ్చేసింది, చల్లగా ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది. ఎవ్రీ టైం బయట నుంచి తింటే హెల్తీ కాదు కదా. సో ఈరోజు ఇంట్లో అయితే మేము ఐస్ క్రీమ్ చేసేసుకున్నాము. సో అది ఎలా చేశానో మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా క్రీమ్ ప్యాకెట్ని తీసుకోండి. సో క్రీమ్ ఉన్నప్పుడు తీయడం మర్చిపోయా, సో ప్యాకెట్ని చూపిస్తున్నాను అనమాట. ఈ బౌల్లో వేయకముందు తీయాల్సింది మర్చిపోయాను. సో ఈరోజు అయితే హ్యాజల్నట్ చాకో చిప్స్ ఐస్ క్రీమ్ అండ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాము. సో ఫస్ట్ అయితే బటర్ స్కాచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి కావాల్సింది బటర్ స్కాచ్ ఎసెన్స్ అండ్ ఇలా పైన గార్నిషింగ్కి నట్స్ పౌడర్ ఉంటుంది కదా, మీరు పీనట్ చిక్కీ అయినా తీసుకోవచ్చు, లేకపోతే షుగర్లో పీనట్ వేసేసి ఇలా చిక్కీలా చేసేసి అలా కాజు చిక్కీ అలా వేసి కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఫుల్ క్రీమ్ని బ్లెండ్ చేసేసి దాంట్లో హాఫ్ సెపరేట్ చేసామన్నమాట. 2 సెపరేట్గా చేసేసి ఒక దాంట్లో చాక్లెట్ చేద్దాము, ఇంకో దాంట్లో బటర్ స్కాచ్ చేద్దామని చెప్పి సెపరేట్ చేసాము. సో ఇప్పుడైతే బటర్ స్కాచ్ అయితే చేసేస్తున్నాము. దీంట్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసాము. సో ఎల్లో కలర్ కోసం ఎల్లో కలర్ వాడట్లేదు నేను, ఇది టైగర్ వాళ్ళది బాదం మిక్స్ వాడుతున్నా. దీంట్లో కొంచెం ఎల్లో కలర్ ఉంటుందన్నమాట, అలాగే కొద్ది ఫ్లేవర్ కూడా వస్తుందని చెప్పేసి ఇదైతే వేసాను ఎల్లో కలర్ కోసం. సో డైరెక్ట్గా చూస్తే అయితే ఎల్లో కలర్ బాగా కనిపిస్తుంది, ఇందులో వీడియోలో అయితే కనిపించట్లేదు. సో ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కలర్ తగ్గింది కాబట్టి ఇంకొంచెం కూడా వేసుకున్నాను నేను. సో అలా బ్లెండ్ చేస్తూనే ఉండాలి ఒక 5 minutes. అండ్ కిందకు తప్పకుండా ఐస్ పెట్టుకోవాలన్నమాట. సో ఐస్ బార్ ఒకటి పెట్టాను, పెట్టేసి మనం ఇలా చేసుకోవాలి. ఎందుకంటే క్లైమేట్ కొంచెం టెంపరేచర్ చాలా ఉంది కదా, సో మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో చూడండి, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే అవుతుంది, బ్లెండ్ అవుతుంది అనమాట. సో ఎసెన్స్ వేసాము అండ్ చిక్కీని కొంచెం స్మాష్ చేసి కూడా వేసామన్నమాట. సో ఇంతే అండి, దీన్ని మనం ఫ్రీజ్ చేసేసుకోవాలి ఓవర్ నైట్. బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాము. కలర్ కొంచెం లైట్గా అనిపిస్తుంది బట్ బాగానే ఉంది, లైట్ లెమన్ ఎల్లోయిష్ లాగా ఉందన్నమాట. సో దీంట్లో పీనట్స్ పౌడర్ అది ఉంది కదా, కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకొని వేసామన్నమాట. సో ఇలా మంచిగా ట్యాప్ చేయాలి ఈక్వల్ అవ్వడానికి. సో దీని అంతా పైనంతా ఇలా నీట్గా చేసేసుకోవాలి. సో చూసారు కదా ఎంత స్మూత్గా చేసామో. ఇప్పుడు దీనిపైన మళ్ళీ గార్నిషింగ్ వేయాలి. ఇదంతా మన పీనట్స్ అన్నమాట, ఆల్రెడీ లోపల వేసాం కదా, లోపల కూడా వేసా, ఇలా పైన కూడా వేసుకుంటున్నాను అనమాట. పల్లి పట్టి ఉంటుంది కదా, అది కొంచెం అలా క్రష్ చేసి వేసుకోవచ్చు. బటర్ స్కాచ్ పైన మెయిన్ అదే ఉంటుంది కదా ఐస్ క్రీమ్ పైన. సో అలా మొత్తం నీట్గా పైన గార్నిష్ చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టేస్తాము. సో ఓవర్ నైట్ అంతా ఫ్రీజర్లో పెట్టేస్తాము. సో మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలన్నమాట, ఎయిర్ కూడా ఎక్కడ వెళ్ళకుండా నీట్గా అలా పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఇంకో హాఫ్ తీసాం కదా స్టార్టింగ్ క్రీమ్ బ్లెండ్ చేశాక, ఆ హాఫ్తో ఇప్పుడు మనము చాక్లెట్ హెజల్నట్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాం అనమాట. సో దాన్ని కూడా ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి మళ్ళీ. సో దీంట్లో అయితే నేను హెజల్నట్ మిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది లులు మాల్లో తీసుకొచ్చాను నేను. సో చాక్లెట్ ఎసెన్స్ అలాంటివి కాకుండా చాక్లెట్ పౌడర్ వేయలే, సారీ, ఇది కాఫీ పౌడర్ వేసేసుకోండి. అలాగే ఆ ఎసెన్స్ కూడా వేసేసుకోండి, ఆ మిక్స్ అనేది. సో చక్కగా ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. సో కింద ఐస్ పెట్టాం చూసారా, సో ఐస్ కంపల్సరీ. అండ్ దీంట్లో మనము ఈ చాకో చిప్స్ని వేసుకోవాలి. మధ్యలో అలా చాకో చిప్స్ వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఆల్రెడీ చాకో చిప్స్ ఉన్నాయి కదా అని చెప్పి మేము డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు. సో ఇలా చాకో చిప్స్ చాలానే వేసాను. అలా ఐస్ క్రీమ్ మధ్యలో చాకో చిప్స్ తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో నేనైతే చాలానే వేసాను చాకో చిప్స్. సో మిక్స్ అయిపోయేసరికి అవన్నీ తక్కువే అనిపిస్తాయి. సో ఐస్ క్రీమ్ క్వాంటిటీ చూడండి, అవి సరిపోతాయి, మరి అంత ఎక్కువేం కాదు. సో మొత్తం ఇలా బ్లెండ్ చేసేసుకోండి మళ్ళీ. సో ఈ క్రీమ్లో అయితే మేము షుగర్ అయితే అస్సలకే యాడ్ చేయలేదు, ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుంది క్రీమ్ కాబట్టి. సో ఇష్టమైన వాళ్ళు మళ్ళీ షుగర్ వేసుకోవచ్చు. అండ్ మొత్తం చిప్స్ వాడకుండా కొన్ని అలా పైన గార్నిషింగ్కి పక్కన పెట్టాను అనమాట. సో చూడండి ఇంకా బ్లెండ్ చేస్తున్నాము.
మళ్ళీ ఇది కూడా ఒక 5 మినిట్స్ అలా బ్లెండ్ చేయాలి. ఎసెన్స్ అండ్ కలర్ కొంచెం తగ్గినట్టు అనిపించింది మాకు. సో మళ్ళీ ఇంకో 2-3 డ్రాప్స్ వేసాము. సో ఇలా వచ్చింది. హెజల్నట్ మిక్స్ కాబట్టి కంప్లీట్ చాక్లెట్ కలర్ అయితే రాలేదు. సో ఇలా వస్తుందన్నమాట. సో మీరు కావాలంటే దీంట్లో ఇంకొంచెం చాక్లెట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ కాఫీ పౌడర్ యాడ్ చేశాను అనమాట. సో అలా బాగా బ్లెండ్ చేయాలి ఒక 5 to 10 మినిట్స్. సో చూడండి, ఇప్పుడు దీన్ని మనము ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకోవాలన్నమాట. సో చిప్స్ చూడండి, అలా మొత్తం వేసేసుకొని మంచిగా ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ అంతా ఈవెన్గా సెట్ అవ్వదన్నమాట బాక్స్లో. సో సరిగా ట్యాప్ చేసేసుకోండి మంచిగా. మొత్తం ఇలా చాక్లెట్ ఐస్ క్రీమ్ అంతా ఫిల్ చేసేసుకోండి. సో సమ్మర్ వచ్చిందంటే అందరికీ ఐస్ క్రీమ్స్ తినాలి అనిపిస్తుంది కదా. సో ఇలా చేసేసి పెట్టుకుంటే మీకు మంచిగా 1 వీక్ వరకు ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే. మంచిగా హోమ్ మేడ్ హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా. సో మీకు కావాలంటే జస్ట్ వెనిలా ఎసెన్స్ వేసేసుకొని ఆ వైట్ ఐస్ క్రీమ్ బ్లెండ్ చేసి అలాగే ఉంచేసుకోవచ్చు. వెనిలా ఐస్ క్రీమ్ అయిపోతుంది అది. సో పిల్లలకి చాక్లెట్ కావాలంటే చాక్లెట్ వేయచ్చు ఫ్లేవర్. సో ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసేసుకోవచ్చు అనమాట. సో మార్కెట్లో చాలా ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. సో అలా మంచి ఫ్లేవర్స్ చూస్ చేసుకుని పిల్లలకి చేసిపోవచ్చు మనం. సో మోస్ట్లీ పిల్లలు అయితే చాక్లెట్ని చాలా ఇష్టపడతారు. సో ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నారు అనుకోండి, డైలీ మార్కెట్లో వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు. సో మీరు దీన్ని పాప్సికల్ దాంట్లో కూడా వేసేసుకొని పెట్టినా మనకి మంచిగా ఐస్ క్రీమ్ అయితే అయిపోతుంది. పిల్లలకి ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, బార్ ఐస్ క్రీమ్స్. సో అలా చాకో బార్స్ అలా చేసుకోవచ్చు. సో ఇలా ఐస్ క్రీమ్ని మంచి చాక్లెట్లో అలా డిప్ చేసి అలా కూడా చేయొచ్చు. సో మేమైతే ఇలా పైన ఇంకోసారి అలా మిక్స్ని వేసాము. సో ఇప్పుడు దీనిపైన చాకో చిప్స్ వేసేసి గార్నిష్ చేసేసుకోవాలి. ఎలాగో లోపల కూడా చాకో చిప్స్ అయితే ఉన్నాయి. సో పైన కూడా వేసేస్తున్నాను అనమాట. సో ఐస్ క్రీమ్ అయితే చేసేటప్పుడు అలా టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది. మొత్తం మంచిగా ఫ్రీజ్ అయ్యాక తిని చూడాలి ఎంత టేస్టీగా ఉంటుందో. సో దీనికైతే హాట్ చాక్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. హాట్ చాక్లెట్ కేక్ ఉంటుంది కదా అది. సో ఇప్పుడైతే దీన్ని మనము ఫ్రీజర్లో పెట్టేసుకుందాము. సో ఈ హెజల్నట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే నేను అమూల్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు ఇలా బాక్సెస్ ఉండుంటే వాటిని పడేయకుండా అలా జాగ్రత్తగా దాచి పెట్టేసుకోండి. చాలా రోజులు ఐస్ క్రీమ్ బాక్సెస్ ఏం కాదు, ఒక 1 వీక్ బ్యాక్ అనమాట అవి. సో ఐస్ క్రీమ్స్ అయితే ఫ్రీజర్లో పెట్టేసాం. ఓవర్ నైట్కి వదిలేద్దాం, మార్నింగ్ చూసేద్దాం ఎలా అయ్యాయి ఐస్ క్రీమ్స్. సో ఓవర్ నైట్ అయితే ఐస్ క్రీమ్స్ పెట్టేసాము. మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాను, ఎలా అవుతుందో చూసేద్దాము. సో ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనమాట. చూడండి, స్పూన్తో నేను ఇలా తీసి చూపిస్తాను మీకు. బాగా చూడండి, ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే వచ్చేసింది. ఎంత స్మూత్గా ఉందో. టేస్ట్ చేస్తాను. వావ్, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే మనము వీటిని స్కూప్ అవుట్ చేసుకుని మంచిగా ఒక బౌల్లో వేసేసుకుందాము. సో ఇలా స్కూపర్స్ దొరుకుతాయి మీకు ఆన్లైన్లో, ఐస్ క్రీమ్ స్కూపర్స్ అనమాట. సో వాటితో ఇలా తీయండి. మనకి రెస్టారెంట్ లాగా మంచిగా ఇలా పార్లర్స్లో రెస్టారెంట్స్లో ఇస్తారు కదా మంచిగా స్కూప్తో. సో చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. చూసారు కదా, ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఇప్పుడు మనము హెజల్నట్ చాకో చిప్స్ ఐస్ క్రీమ్ కూడా చేసాం కదా, దాన్ని కూడా స్కూప్ అవుట్ చేసుకుందాము. సో ఐస్ క్రీమ్ అయితే ఇలా అయ్యింది. దీన్ని కూడా మంచిగా దీంతో జాగ్రత్తగా స్కూప్ అవుట్ చేసుకోండి, రౌండ్గా రావాలి. సో ఇలా రౌండ్గా వస్తే కూడా పిల్లలకి మంచిగా ఇష్టపడతారనమాట. సో నార్మల్గా అలా ఐస్ క్రీమ్ తిన్నట్టు కాకుండా ఇలా స్కూప్స్తో తింటే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది బయట తిన్నట్టు. సో అయిపోయింది. సో హోమ్ మేడ్ బటర్ స్కాచ్ అండ్ హెజల్నట్ చాకో చిప్స్ ఐస్ క్రీమ్ చేసాము. చూసారు కదా, మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోండి, చాలా సింపుల్. సో బిఫోర్ డే చేసేసుకొని పెట్టేసుకొని హ్యాపీగా తినేసేయండి. మంచిగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ చేసేసుకున్నాం కదా ఇంట్లో. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేయండి.
అండ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని ఫాలో అయిపోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.